అమెరికా ఉత్పత్తులకు భారత్లో జీరో టారిఫ్. ఇది భారత్ ప్రకటించలేదు, ట్రంపే ప్రకటించుకున్నారు. భారతే ఈ ఆఫర్ ఇచ్చిందని కూడా ట్రంప్ కామెంట్ చేశారు సార్. సో ఈ వ్యాఖ్యల్ని, ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని భారత్ ఖండించింది. జయశంకర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. రీసెంట్గా మనం చూసాం కదా సార్, అమెరికా పాక్ భారత్ యుద్ధం విషయంలో కూడా నేనే అంటూ ట్రంప్ మాట్లాడారు. అంటే అప్పుడు కూడా భారత్ ఖండించింది. భారత్ ఖండిస్తూ ఉన్న పదే పదే ఎందుకు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు? అండ్ భారత్లో ఐఫోన్ తయారు చేయొద్దని కూడా యాపిల్ సంస్థకు సూచించారు ట్రంప్. ఇప్పుడు ట్రంప్ ఎందుకు చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు. అది ట్రంప్ ఇష్టము. ట్రంప్ ఏమైనా మన స్వభావమా లేదా అమెరికన్ ఇంట్రెస్ట్లా పక్క పెడదాం. మనకు కావాల్సింది మన దేశం ఏం చేయాలి. ట్రంప్ ఏం చేస్తారన్నది ట్రంప్ ఇష్టం. ట్రంప్ మీరు నేను చెప్తే మారుతారా? మన స్టూడియోలో ఖండించామనుకోండి ట్రంప్ వైఖరిని. ట్రంపే మారడు కదా. ట్రంప్ తన ప్రయోజనాల కొరకు, తన దేశ ప్రయోజనాల కొరకు చేస్తాడు. సింపుల్. దానికి ఏమీ పరిశోధించాల్సింది ఏమీ లేదు. కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అది నిజం కాదా అనే చర్చ కూడా నేను చేయడం లేదు. ఎందుకంటే ట్రంప్, మీరు అన్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని మన విదేశాంగ మంత్రి వివరణిచ్చారు. ఖండించుడన్న పదం కన్నా వివరణిచ్చారు. భారత్ అమెరికా వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి, ఇంకా ఏ నిర్ణయమూ జరగలేదు. ఏ ఒప్పందమైనా ఇరు దేశాల ప్రయోజనాల్ని కాపాడాలి. ఇట్ షుడ్ బి పరస్పరం ప్రయోజనకరంగా ఉండాలి అని మన ఫారిన్ మినిస్టర్ క్లారిటీ ఇచ్చాడు. వి బిలీవ్ హిమ్. ఎందుకంటే మన వాణిజ్య మంత్రి, కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ బహుశా రేపో ఎల్లుండో వెళ్తున్నాడు అమెరికాకు. సో కానీ ఒక కన్సర్న్ అయితే ఇక్కడ వ్యక్తమయ్యేది ఏంటంటే, అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పిందే నిజమైతే భారతదేశ వ్యవసాయ పారిశ్రామిక రంగాలు కుదేలవుతాయి. ఎందుకంటే ట్రంప్ ఏమంటున్నాడు, జీరో టారిఫ్ అంటే అమెరికా నుంచి వచ్చే వస్తువుల పైన 0 సుంకాలకు భారతదేశం అంగీకరించింది అని. ఇది నిజం కాదనే నమ్ముదాం, ఎందుకంటే మన విదేశాంగ మంత్రి క్లారిటీ ఇచ్చారు కనుక వి బిలీవ్ హిమ్. కానీ ఫండమెంటల్ కన్సర్న్ ఏంటి, ఇందులో ఏమంటున్నారు, భారతదేశం రాజీ పడుతోంది అనే యొక్క సంకేతం వస్తుంది. ఇది దీని విషయంలోనే కాదు, కాల్పుల విరమణని ముందే ప్రకటించాడు ట్రంప్. ముందే ఎట్లా ప్రకటిస్తాడు? ఆయనకి ఎలా తెలిసింది? భారత్ పాక్లు అంగీకరించాయనేది ట్రంప్కు తెలిసింది కనుకనే కదా ఆయన ముందు ప్రకటించాడు. తెలియకపోతే ప్రకటించలేడు కదా. అంటే భారత్ మరి ముందే అమెరికాకు చెప్పిందా? అమెరికా అనుమతి తీసుకుందా? అమెరికా ఆదేశము మేరకే చేసిందా? ఈ క్వశ్చన్లు వస్తే ఒక్క పాకిస్తాన్ చెప్పినా కూడా అన్లెస్ ఇండియా అగ్రీస్, భారతదేశం ఒప్పుకుంటే తప్ప కాల్పుల విరమణ ప్రకటించలేడు కదా ట్రంప్. అందువల్ల ఈ క్వశ్చన్ వచ్చింది. తర్వాత కశ్మీర్ పైన మీడియేషన్ అన్నాడు. మార్క్ రూబియో ఒక న్యూట్రల్ ప్లేస్లో చర్చలు అన్నాడు. ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఇండియా కాంప్రమైజ్ అవుతుంది అన్న సంకేతాన్ని ఇస్తున్నాయి. అది కన్సర్న్, అది జరగకూడదు అని. ఎందుకంటే గతంలో మన ప్రభుత్వాలు అనేక సార్లు అమెరికన్ ప్రెషర్స్కు తల వంచాయి. ఒక్కసారి కాదు. ఇప్పుడు పాకిస్తాన్కు F-16 యుద్ధ విమానాలు అమ్ముతుంటే, పాకిస్తాన్కు అన్ని రకాల ఆయుధాలు అమ్ముతుంటే భారతదేశం అమెరికా నుంచి ఆయుధాలు ఎందుకు కొనాలి? చాలా స్పష్టంగా ఆయుధాలు వేరు, చాక్లెట్లు వేరు. చాక్లెట్లు ఎవరికైనా అమ్మచ్చు, మీరు అభ్యంతరం లేదు. కంప్యూటర్లు ఎవరికైనా అమ్మచ్చు, ల్యాప్టాప్లు ఎవరికైనా అమ్మచ్చు, ఫర్నిచర్ ఎవరికైనా అమ్మచ్చు. కానీ ఆయుధాలు ఇద్దరికి అమ్మకూడదు. ఇద్దరికి అమ్మితే ఆయుధం ఎట్లవుతుంది? అది వెపన్ అంటే ఏంటి? నేను నా శత్రువును కొట్టడానికి వాడేది వెపన్. కానీ నాకిచ్చే వెపన్ ఇచ్చేవాడు, శత్రువుకు వెపన్ ఇచ్చేవాడు ఒక్కడే అయితే అది దేశ రక్షణకు, భద్రతకు ప్రమాదం కాదా? ఇది ఆ సింపుల్ కదా. సో నాకు వెపన్ అమ్మేవాడు, నా శత్రువుకు వెపన్ అమ్మేవాడు ఒక్కడే అయితే నా వెపన్ సీక్రెట్స్ నా శత్రువుకు పోవా? ఇది సింపుల్ క్వశ్చన్ కదా. మనం ఇప్పుడు సోవియట్ యూనియన్ కాలం నుంచి రష్యా కాలం వరకు మనము ఆయుధాలు కొంటూ వచ్చాం. కానీ పాకిస్తాన్కు వాళ్ళ ఆయుధాలు అమ్మింది తక్కువ, మనకు మాత్రమే అమ్మేవారు, మనకు కొంటుండేవారు. కానీ అమెరికా ఇవాళ ఒత్తిడి పెంచుతూ భారతదేశంతో ఆయుధాలు కొనిపిస్తుంది. దానికి గణాంకాలే ఉదాహరణ. మీకు ఈ పీరియడ్లో 2006 to 2010లో భారతదేశం చేసే మొత్తం డిఫెన్స్ ఇంపోర్ట్స్లో 75% రష్యా నుంచి ఉండేది. అది ఇప్పుడు 36% తగ్గింది. ఇది మంచిది. ఈవెన్ రష్యాపై కూడా ఆ స్థాయిలో డిపెండెన్స్ మంచిది కాదు. ఖచ్చితంగా మన డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ డైవర్సిఫై కావాలి, అభ్యంతరం లేదు.
అమెరికా షేర్ ఇదే పీరియడ్లో 1% నుంచి 10% పెరిగింది. అభ్యంతరం లేదు, ఎందుకంటే డైవర్సిఫై కావాలి. కానీ సమస్య ఎక్కడ వస్తుంది? అమెరికా పాకిస్తాన్కి అమ్ముతోంది, మనకు అమ్ముతోంది. పాకిస్తాన్కి F-16 యుద్ధ విమానాలు అమ్మింది, మనకు F-35 అమ్ముతానంటోంది. మన వాళ్ళు కొంటామనడానికి దాదాపు ఎగ్రీ అయ్యారు. అంటే ఏంటి? అమెరికా తయారు చేసిన F-35 యుద్ధ విమానంలో మన పైలట్లు, అమెరికా తయారు చేసిన F-16 యుద్ధ విమానంలో పాకిస్తాన్ పైలట్లు కొట్టుకుంటారా? ఈ 2 ప్లేన్లను అమెరికాలో కూర్చొని వాడు డిసైడ్ చేస్తాడు ఏది కూలాలి ఏది కూలకూడదు అని. ఎందుకంటే ఈ F-35 యుద్ధ విమానంలో కిల్లర్ స్విచ్ ఉంది అని కూడా అనుమానం. కిల్లర్ స్విచ్ అంటే అమెరికా ఆపాలని కూడా ఆపచ్చు, దాన్ని పని చేయకుండా చేయొచ్చు. మరి క్రూషియల్ టైంలో అమెరికా కనుక ఆపింది అనుకోండి, ఎందుకంటే ట్రంప్ దృష్టిలో పాకిస్తాన్ కూడా గొప్ప కంట్రీ కదా, ఇది గ్రేట్ నేషన్, గ్రేట్ లీడర్ కదా. మీరు కాల్పుల విరమణ జరపకపోతే మీ F-35 విమానాలు పనిచేయకుండా చేస్తామన్నారు అనుకోండి, పరిస్థితి ఏంటి మనది? ఎందుకంటే F-35 విమానం ఆధునిక విమానం, నిరంతరం దాని సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి. అది ఎవరు అప్డేట్ చేస్తారో అమెరికానే అప్డేట్ చేయాలి. అజ్యూమింగ్ దట్ ఆపరేషన్ సింధూర్ మధ్యలో ఉంటాం, పాకిస్తాన్ పైన కాల్పులు జరుపుతుంటాం, అమెరికా చెప్తుంది మీరు కాల్పులు ఆపండి అని. మేము ఆపమని అనుకోండి, మీ F-35 అప్డేట్ చేయం అని అమెరికా అంటే మన పరిస్థితి ఏంటి? ఈ డిపెండెన్స్కి ఎందుకు అంగీకరిస్తోంది భారతదేశం? ఇప్పుడు భారత ప్రభుత్వం దాదాపు F-35 కప్పుకున్నది. మరి పోనీ F-35 మించిన యుద్ధ విమానాలు లేవా అంటే, హూతీలు F-35 విమానాన్ని కూలగొట్టారు. హూతీలు ఏమన్నా కంట్రీ కాదు, అదొక రిబెల్ ఫోర్సు. ఆ హూతీలకు ఉన్న పవర్ ఏంటి? హూతీలు రెడ్ సీ పైన F-35 యుద్ధ విమానాన్ని కూల్చారు వాళ్ళు. ఇది అమెరికా కూడా ఎక్నాలెడ్జ్ చేసింది. హూతీస్ షూట్ డౌన్ US F-35 గూగుల్ కొట్టినా వస్తుంది మనకు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు F-35 కొంటున్నాం అంటే అమెరికా ఒత్తిడికి భారత ప్రభుత్వం మెత్తబడుతోంది అన్న దానికి ఉదాహరణ. ఆల్రెడీ ఇప్పుడు ట్రంప్ దగ్గరికి చర్చలకు పోకముందే, భారత ప్రధానమంత్రి అమెరికా పర్యటనకు ముందే మీకు హార్లీ డేవిడ్సన్, టెస్లా లాంటి వెహికల్స్కి ఉపయోగపడేలా పన్నులు బడ్జెట్లు తగ్గించారు. 110% నుంచి 70% తగ్గించారు. మరి ఇది రాజీ కాదా? సో ఇలాంటి ఉదాహరణ, రాజీ పడని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు S-400 కొంటే మీ పైన ఆంక్షలు విధిస్తామన్నా ఇండియా వినలే. రష్యా నుంచి ఆయిల్ కొంటే ఆంక్ష ఒప్పుకోమన్నా వినలే. ఎస్ నిజమే, కానీ ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దు అని అమెరికా ఆంక్షలు పెడితే మనం ఆపేశాం. మోడీ ప్రభుత్వం ఆపింది. ఒకప్పుడు భారతదేశం మొత్తం చమురు దిగుమతుల్లో 10% ఇరాన్ నుంచి ఉండేది. అది చాలా చీప్ ఆయిల్, ఇరాన్ నుంచి చాలా చౌక. అమెరికా నుంచి అంత దూరం నుంచి ఆయిల్ రావడం కన్నా ఇరాన్ నుంచి ఆయిల్ వస్తే చీప్. ఇరాన్ నుంచి ఆయిల్ వస్తే ఇంకో అడ్వాంటేజ్, మనం డాలర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, రూపాయలు ఇవ్వచ్చు. రూపాయలు ఇచ్చినప్పుడు వాడు మళ్ళీ మన దగ్గరే వస్తువులు కొనుక్కోవాలి, ఇంకో మార్గం ఉండదు. అన్ని రకాలుగా అయినా మనం ఆపేసాం మనం ఇరాన్ నుంచి. ఆఖరికి కీలకమైన చబహర్ పోర్ట్లో కూడా అమెరికా ఒత్తిడి మేరకు మనం వెనక్కు తగ్గితే చైనా ఎంటర్ అయింది ఆ ప్లేస్లో. చైనా అడ్వాంటేజ్ తీసుకుంది. అయినా కూడా మనం చైనాకి అడ్వాంటేజ్ అయినా ఇచ్చాం, కానీ అమెరికా మాట వినకుండా ఉండలేదు. సో ఇలా 100 ఉదాహరణలు చెప్పచ్చు అమెరికా ఒత్తిడికి సక్సెసివ్ ఇండియన్ గవర్నమెంట్స్ ఎలా రాజీ పడ్డాయని. అందువల్ల ఈ కాంటెక్స్ట్లో చూసినప్పుడు ట్రంప్ మాటలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాశ్మీర్లో మధ్యవర్తిత్వం అనడం, లేదు న్యూట్రల్ ప్లేస్లో పాకిస్తాన్తో చర్చలు అనడం, ట్రంప్ మాటల్లో ఎక్కడా పాకిస్తాన్ స్పాన్సర్ టెర్రరిజం అన్న పదమే రాకపోవడం, ఈ మొత్తం చర్చలో ఎక్కడా టెర్రరిజం అన్న పదం రావడం లేదు. పాకిస్తాన్ భాష అణ్వాయుధాలు బూచి, పాకిస్తాన్ భాష ట్రంప్ మాట్లాడడం. ఈ మధ్య ట్రంప్ ఫ్యామిలీకి బిజినెస్ డీల్ కూడా కుదిరింది పాకిస్తాన్తో. అందువల్ల ట్రంప్ ప్రో పాకిస్తానీ బిహేవియర్ క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి టైంలో మోడీ మా గుడ్ ఫ్రెండ్ అని కహానీలు చెప్పాడు. ఇలా కంప్లీట్లీ అడుగడుగున పాకిస్తాన్కి అనుకూల వైఖరి తీసుకుంటున్నాడు. IMF రుణం ఇప్పించింది అమెరికా. ఎందుకంటే IMFలో అమెరికా ఓటింగ్ రైట్ షేర్ 16.5%. అమెరికాలో ఏ నిర్ణయమైనా IMFలో ఏ నిర్ణయమైనా జరగాలంటే 85% ఆమోదం ఉండాలి. అప్పుడే IMFలో నిర్ణయం జరుగుతాయి, 51% కాదు. మరి 85% అంటే అమెరికా ఒప్పుకోకపోతే IMF ఏమీ చేయదు. క్లియర్ కేస్. అమెరికా కనుక ఈ రుణాన్ని నేను కాదు అంటే అసలు పాకిస్తాన్కి రుణమే రాదు. ఎందుకంటే అమెరికా షేర్ 16.5%. 85% ఆమోదం ఉంటేనే IMFలో ఏ నిర్ణయమైనా జరుగుతుంది. అంటే అమెరికా ఒప్పుకోకపోతే ఏ నిర్ణయం జరగదు. అంటే అమెరికా చేయడం వల్లనే కదా పాకిస్తాన్కు IMF రుణం వచ్చింది. పాకిస్తాన్కి IMF రుణం వచ్చింది. ఓపెన్గా ట్రంప్ పాకిస్తాన్ గ్రేట్ నేషన్ అంటున్నాడు, షాబాజ్ షరీఫ్ను గ్రేట్ లీడర్ అంటాడు.
ఇంత ఓపెన్గా ప్రో పాకిస్తాన్ స్టాండ్ తీసుకుంటున్నాడు ట్రంప్, యాంటీ ఇండియా స్టేట్మెంట్ ఇస్తున్నాడు, జీరో టారిఫ్లోకి ఒప్పుకున్నది. అదే కాదు, యాపిల్ ప్రొడక్షన్ టిమ్ కుక్ అంగీకరించాడు, అమెరికాలో ఎక్స్పాండ్ చేస్తాడు, ఇండియాలో పెంచకూడదని. అసలు ఇంత ఇండియా అడుగడుగున భారత వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాడు. సో యాపిల్ 20% 2024లో యాపిల్ టోటల్ ప్రొడక్షన్లో 20% ఇండియాలో ఉంది. ఎందుకంటే వాళ్ళు చైనా +1 స్ట్రాటజీ పేరిట చైనా నుంచి డైవర్సిఫై చేశారు. ట్రంప్ ఏమంటాడు, ఇన్నేళ్ళు మీరు చైనాలో ప్రొడ్యూస్ చేసినా మేము చూస్తూ ఊరుకున్నాం, ఇప్పుడు ఇండియాలో ఎక్స్పాండ్ చేస్తామంటారు, నేను అంగీకరించా, నేను చెప్పిన టిమ్ కుక్ ఇండియాలో ఆపేయి అంటే ఇండియాలో ఆపేయబోతున్నాడు అంటున్నాడు. అంటే ఇండియన్ ఇంట్రెస్ట్లకు కశ్మీర్ నుంచి మొదలుకొని యాపిల్ ప్రొడక్షన్ వరకు, టారిఫ్ల నుంచి మొదలుకొని డిప్లొమసీ వరకు అడుగడుగున భారత వ్యతిరేక వైఖరి ట్రంప్ తీసుకుంటే, మన దేశాన్ని పాలించే వారికి ట్రంప్ ఒక గొప్ప మిత్రుడు. నేను భారత్కు అనుకూల వైఖరి తీసుకుంటే మిత్రుడుగా ఉంచు, నాకు అభ్యంతరం లేదు. భారత వ్యతిరేక వైఖరి తీసుకున్న ట్రంప్ విజయానికి క్యాంపెయిన్లు చేసి, ట్రంప్ విజయానికి ఉపయోగపడి, ట్రంప్ని ఇప్పటికీ ప్రైజ్ చేస్తూ, ట్రంప్ని ఇప్పటికీ సపోర్ట్ చేస్తూ ఏంటి విధానం అని అడిగేది. మీకు ఇండియా ఫస్టో ట్రంప్ ఫస్టో తేల్చుకోవాలి కదా మనం. ట్రంప్ కాదు కదా మనకు ఫస్ట్, ఇండియా షుడ్ బి ఫస్ట్ కదా అందువల్ల ఈ కాంటెక్స్ట్ వస్తుంది. ఎస్, ఫారిన్ మినిస్టర్ క్లారిటీ ఇచ్చాడు, జీరో టారిఫ్లకు అంగీకరించలేదని. కశ్మీర్ పైన మధ్యవర్తిత్వం విషయంలో ఇప్పటికీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఫారిన్ మినిస్టర్ కానీ క్లారిటీ ఇవ్వలే. ఇచ్చిందల్లా కేవలం ఒక ఆఫీషియల్ ఇచ్చాడు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అఫీషియల్. హైయెస్ట్ డిప్లొమాటిక్ లెవెల్లో ఆన్సర్ చెప్పాలి, చెప్పితే ట్రంప్ ఆగుతాడు, లేకపోతే ట్రంప్ ఇలాగే వాగుతూ ఉంటాడు. ట్రంప్ ఆగాలి అంటే ఇట్ రిక్వైర్స్ రిప్లై ఫ్రమ్ ద టాప్ లీడర్షిప్. ఇది పద్ధతి కాదు అని ఒక్కసారి చెప్తే ట్రంప్ వెనక్కిపోతాడు. ఎందుకంటే అమెరికా అంటే మనం భయపడాల్సింది ఏం లేదు. అమెరికాకి ఇండియా, భారత్కి అమెరికా ఎంత అవసరం, అమెరికా కూడా భారత్ అవసరమే, అనుమానమే లేదు. సో అందువల్ల అమెరికాకు తాలిబానే భయపడలేదు, హూతీలు భయపడతలేరు, పక్కనున్న మెక్సికో భయపడతలేదు, పక్కనున్న కొలంబియా భయపడతలేదు, పక్కనున్న గాడ్రమాలా భయపడతలేదు. చిన్న చిన్న దేశాలు అవి. అమెరికాకు మనతో పోలిస్తే ఏం బలమైన దేశాలా? భారతదేశం ఎందుకు వెనకాడాలి? మనం సూటిగా సమాధానం చెప్పాలి. మిత్ర దేశాలని జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఓపెన్గా అన్నాడు, ఆల్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్ టు ఆస్ అన్నాడు. చూడండి, సౌత్ కొరియన్ ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ను ఓపెన్గా విమర్శించాడు. ఇదంతా మిత్ర దేశాలే కదా. అందువల్ల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు మౌనంగా ఉండాలి ట్రంప్ పైన అనేది. మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్, మెక్సికో మనకన్నా స్ట్రాంగ్ నేషన్, మెక్సికో ఎగుమతుల్లో 85% అమెరికాకే. వాళ్ళు ఎంత భయపడాలి న్యాయంగా అయితే ట్రంప్కు. కానీ ఆ మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ చాలా గట్టిగా మాట్లాడారు. మన ఎగుమతుల్లో 16% అమెరికాకు. అంటే మన డిపెండెన్స్ ఆన్ అమెరికన్ మార్కెట్ ఇది ఓన్లీ 16%. మెక్సికన్ డిపెండెన్స్ ఆన్ అమెరికన్ మార్కెట్ 85%. అయినా మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ ఓపెన్గా మాట్లాడుతున్నారు. కొలంబియా, గాట్రమాలా ఇవైనా పెద్ద కంట్రీసా? ఇప్పుడు కొలంబియా అయితే లేటెస్ట్గా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ జరిగింది. అంటే అమెరికాకు నచ్చని పని చేస్తానని ఓపెన్గా ప్రకటించి జరిగింది. మరి ఇవన్నీ చిన్న చిన్న కంట్రీస్ కదా. హూతీలు ఎంత వీక్ వాళ్ళు, వాళ్ళ మీద యుద్ధ విమానాలు ప్రయాణించిన వాడు భయపడలే. ఇరాన్ అసలు నీ సంగతిని తెలుస్తామంటాను. అందువల్ల మనము ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ షుడ్ రెస్పాండ్. ట్రంప్ వ్యాఖ్యలకు భారత ప్రధానమంత్రి ఈజ్ వెరీ వెరీ డ్యామేజింగ్, ఇండియన్ ఇంట్రెస్ట్లకు డ్యామేజింగ్గా కంటిన్యూస్గా 1 వీక్లో 10 సార్లు మాట్లాడాడు, ఒక్కసారిగా 2 కాదు. మళ్ళీ ఎక్కడ మాట్లాడుతున్నాడు? ఫారిన్ గడ్డ పైన మాట్లాడుతున్నాడు, సౌదీ అరేబియాలో, ఖతార్లో. అక్కడ ఇండియాకు వ్యతిరేకంగా, పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. అంటే వాట్ మెసేజ్ ట్రంప్ ఈస్ సెండింగ్? ఇస్లామిక్ దేశాలు ఈ క్రైసిస్ టైంలో పాకిస్తాన్ సపోర్ట్ చేయలే. అది ఇండియన్ డిప్లొమసీ గొప్ప విజయం. దాన్ని నాశనం చేయాలని ట్రంప్ చూస్తున్నాడా లేదా? ట్రంప్ వైట్ హౌస్లో మాట్లాడతలేడు. విచిత్రం ఏంటంటే ఇస్లామిక్ కంట్రీస్ తిరుగుతూ, ఇస్లామిక్ కంట్రీస్లో ఇండియాను ఖండిస్తూ, పాకిస్తాన్ను ప్రేజ్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఎంత ప్రమాదకరం ట్రంప్ వైఖరి ఒకసారి ఆలోచించండి. నేను ఇంకా సౌదీ అరేబియాలో దొరికిందే ట్రంప్కు ప్లేస్, ఇండియాను విమర్శించడానికి. ఖతార్ వేదిక దొరికిందా? సో ఏం చేస్తున్నాడు ట్రంప్? చాలా క్లియర్గా ముస్లిం కంట్రీస్ ఈ క్రైసిస్ టైంలో పాకిస్తాన్ డిజోన్ చేసుకుంటే ట్రంప్ ఏం మెసేజ్ ఇస్తున్నాడు? పాకిస్తాన్ గొప్ప దేశం, గ్రేట్ నేషన్, ఇండియాను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్కు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇవ్వడం ట్రంప్ లక్ష్యం ఏంటి అనేది క్వశ్చనబుల్ అవుతుందా లేదా? అందువల్ల ఇప్పటికైనా భారతదేశ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, డోంట్ ఇన్వెస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ట్రంప్. మొత్తం ట్రంప్ చూసుకుంటాడు, ట్రంప్ ఏదో గొప్ప భారత మిత్రుడు అని ట్రంప్ విజయానికి ఓవర్సీస్ బీజేపీ కూడా పనిచేసింది. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు ఆలోచించండి.
అల్టిమేట్లీ ట్రంప్ కాదు, డంప్ కాదు, పంప్ కాదు. ఇండియన్ ఇంట్రెస్ట్ ఆర్ పారమౌంట్. భారత ప్రయోజనాలకు ఉపయోగపడితే సపోర్ట్ చేస్తాం. అమెరికా కానీ, చైనా కానీ, రష్యా కానీ. భారత ప్రయోజనాలకు వ్యతిరేకం ఇస్తే ట్రంప్ అయితేంది, పుటిన్ అయితేంది, జింపింగ్ అయితేంది. ఇండియా ఫస్ట్ కదా.